సో దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన చింతపండు ఆహా ఓహో రేవంత్ అన్న ఐ లవ్ యూ అంటుండే మలియాడు. రేవంత్ అన్నది కాంగ్రెస్ వాళ్ళు అందరు సంకనాకుతారే ఇంత కాడికి వచ్చింది కదా. కాంగ్రెస్ అంటే తల్లిలాంటి పార్టీ, శిలాశాసనం. రాహుల్ సాబు, ఖర్గే సాబు వాళ్ళందరూ సంకనాకి వచ్చినారు కాబట్టి శిలాశాసనం. బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వము. ఇది రాత్రి ఇది ఇతరాత్రి రిజర్వేషన్ లేవు, ఎన్నికలు లేవు, ఈడే వస్తాడు. మళ్ళీ ఈడే సుప్రీంకోర్టు పోతాడు వస్తాడు. ఎవరో లంగమల్లిగా పేమెంట్ రాలే, ఇలా పైసలు తక్కువ వచ్చినాయి చెప్పు. ఇలా ఎంత పేమెంట్, ఈ వార్త రాస్తానికి మనం పేమెంట్ ఎంత ఇచ్చరు, పైసలు తక్కువ పడితే చెప్పురా ఇస్తాము, ఎందుకు ఈ పరిచయం మాకు. మా రేవంత్ అన్నకి వ్యతిరేకంగా రాస్తాయి వార్తలు. మశాంబూర్ మీద కూర్చుందా ఏది హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయను తెలంగాణ సర్కారు. మలేసగా రేవంత్ అన్న ఎంగిల్ వెతుకుని తినకపోతే నువ్వు ఇలా ఎవడెవర్రా. కాంగ్రెస్ అంటే బీసీల తలకాయలు లెక్క పెడుతుంది, వాళ్ళ తలకాయలు లెక్క కట్టిస్తా అని చెప్తే గారు నువ్వేను. తలకాయలు లెక్క పెట్టి 56% తలకాయలు లెక్క పెడుతుంది. 56% రిజర్వేషన్ కదా, ఎవడెంత ఉంటే వాడికి అంతే తినాలా. మరి మీరు రాహుల్ గాంధీ 42కి ఎందుకు ఆపిండ్రా? 56% మా తలకాయలు. నీ లంగమోకం అలా చెప్పు కాదురా, ఎడమోపాయవరా మాకు నువ్వు ముందు నష్టపోడా. మేము చూసినావా ఇంకా రాసిగా మేమేంతో మాకంతా వాటా కావాల్సిందే. ఏడగొట్ల అయినవరా. యూట్యూబ్ లో వార్తలు చదువుకొని బతికే పోగరాయుడు, వార్తలు చదువుకుంటే పోరాటం అవుతుంది అది. ఆ పిర్రావు కూడా చివరి కాడికి వచ్చి ఆమరణ చేస్తా చేరాదురా. పొట్టి శ్రీరాముల కంటే ఓ రోజు ఎక్కువ చేసావురా, చెరువురిపోతుంది తెలంగాణకు. బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార ఎత్తులో సిద్ధపడు మల్లేషు నల్లికుంట రగ్గాలని మీరు చదువుతావురా నాయన. చేయరు దయచేసి, చెయ్యరు దొంగలు. బీసీ వర్గాల హక్కుల సాధనే లక్ష్యమట. జాతీయ స్థాయి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుడతామట. సామూహిక ఉద్యమం, సామాజిక చైతన్యమే లక్ష్యంగా పనిచేస్తాం. తెలంగాణ తరహా ఉద్యమం నిర్మిస్తాం. రెడ్డి జాగృతి నేతల వైఖరి దారుణం. ఎంబీసీ కులాలు యాచించడం కాదు, శాసించే స్థాయికి రావాలి. ఓరుగల్లు వేదిక ఒక్కటైన బీసీ మేధావులు, విద్యార్థులు, కుల సంఘాలు. సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం, పలు కీలక అంశాలపై తీర్మానం. అమ్మ నా కొడుకు రాజురయ్య అమ్మా, ఇక్కడ ఎక్కడన్నా ఆర్కిస్ట్రా వార్త వచ్చిందా? బీసీలు కలిసిపోవాలి, బీసీలు చైతన్యం కావాలి, బీసీలు రాజ్యాధికారం రావాలి. అవునా కాదా? అవును కదా. ఒక్క సెకండ్ నాకు, ఇది ఎక్కడన్నా బీసీ జేఏసీ ఏర్పాటు చేసి బీసీ జేఏసీ తరఫున బీసీ రిజర్వేషన్ కోసం ఆర్కిస్ట్రా కొట్లాడుతుండు అని రాసిందా ఈ బ్రోకర్ మల్లిగాడు, ఈ లుచ్చా మల్లిగాడు? ఏది చూపిరి మళ్ళా ఉంచుతా రే మలేష్, ఏం చేసుకుంటా బొత్స అయ్యేది ఉంది. ఏదిరా ఇప్పుడు టిఆర్పిలో చేరికల జోరు, టిఆర్పిలో చేరికల జోరు, టిఆర్పిలో ఫుల్గా వస్తుర్రు, ఊరు మొత్తం జాయిన్ అవుతుర్రు. ఆర్కిస్ట్రా ఎదగొద్దు, జాదేసి ఎదగొద్దు. కాంగ్రెస్ పార్టీ రెడ్లో వచ్చారు, నేను మాత్రమే బీసీని, నేను మాత్రమే బీసీని. ఈ బతుకులమ్మ అన్నవాడ బజార్ల పంది బతాను, నువ్వు బతాను సిగ్గుండి వద్దురా. ఏమన్నా ఆర్కిస్ట్ అన్న ఉచ్చలాగిపోదు కదా మన వరంగల్కి, కమ్మగుందని. ఇన్ని రోజులు ఎట్లా తాగి ఇప్పుడు బీసీలో ఉచ్చలాగుతున్నావు. వార్తలు రాస్తావేమరా బొసిడికే, నువ్వేం బీసీరా బొత్సుగా. నా తెలుసురా నువ్వు బ్రోకర్ కాదని. బ్రోకర్ మళ్ళీ కాదు, బొత్సులో కాదు, వీనితో మన్ను కూడా కాదు. బజార్లో పంది కాంగ్రెస్ ఉచ్చలాగుతాడని 100 సార్లు చెప్పిన. ఇవాళ బీసీ జేఏసీ అని ఏర్పాటు చేసి బీసీ కొట్టాలని వాడు రాయడి బ్రోకర్ కాడు. ఎందుకంటే వాడే కావాలి, వాడు తప్ప ఎవడు ఎదిగొద్దు. బజార్లో పండే వీడు కుక్కలు దేక విని కుక్కల ఉత్సవం అంతా ఇన్ని 4 రోజులు అయితే బతుకులం. నువ్వు మారవురా, నీకు సిగ్గు వస్తుందేమో అనుకుంటున్నా, ఇంకా నీకు రాదురా. ఇగో చేరికలు అవుతాన్నాయి, చేరికలు అవుతాన్నాయి, చేరికలు అవుతాన్నాయి. ఈ నాశనం కాల ఏడమో పైనరా. మా సాయ పైసలు పిచ్చ పడుకొని మా ఉత్సవాలు పెద్ద అయ్యేలా
అయ్యో అయ్యో బీసీల పైన గిత్త ప్రేమ లేదా ఆయన ఎవరు నీకు ఎవరు చూసిందా ఎందుకంత లొల్లి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆగిపో లొల్లి ఏమంత ఇంకా అది ఆగిపోరా ఖమ్మం ఉంటది ఇగో చింతపండు గెలిగాను బొమ్మ వేసుకోండు ఆహా ఓహో బీసీ అంటే నేను అదే నిన్ను ఇంకా బీసీ లెక్క చూడరా కచేలా ఇంకా నిన్ను బీసీ లెక్క చూడంటారు నిన్న అయిపోయింది ఇవాళతో అయిపోయింది ఇవాళతో తీర్మానం మళ్ళీ బీసీ అంటే నేను ఒప్పుకోను బీసీ జేఏసీ పెట్టిన వార్త రాని బోగర్ మళ్ళీ ఇటు బీసీ అవుతాడా ఇటు దొంగనా కొడుకు అవుతాడు నిజాలు నిగ్గు చేస్తుంది ఒక్కడే గది నీ తప్ప అందరూ వేస్ట్ బీసీలలో అందరు సౌటలే నేను ఒక్కనే మొగోని అందుకే కాంగ్రెస్ లో ఉచ్చదాగి బలిసిపోయిన పందికొక్కు బలిసినట్టు అలా ఉచ్చదాగితే ఒక్కడే బీసీలకు న్యాయం జరుగుతుంటే గొంతు పెకిలించిన వ్యక్తి ఒక్కడే ఇది బూరనరసే గౌడ్కి న్యాయం జరుగుతుంటే 2 లక్షల మీద గెలిపించారు గెలిపించినవురా బూరనరసే గౌడ్ను 2 లక్షల మీద గెలిపించినవు ఇద్దరు అరే ఇద్దరా బోసడికే ఆ మాటల్లో బెదురు లేదు ఉచ్చరాగింది కాబట్టి ఆ సూపులో భయం లేదు ఉచ్చరాగింది కాబట్టి రాజ్యాధికార పార్టీ అనేది అధినేత తీర్మానం ఆధారంలో తాళో పేరు వేసుకునే లడాయి మొదలైంది ఉచ్చరాగే లడాయి బీసీ రిజర్వేషన్ వెళ్ళి ఢిల్లీకి వినబడుతుంది మల్లేష్ వద్దురా దయచేసి వద్దురా మల్లేష్ నువ్వు రాస్తా ఉంటే నేను చదువుతా ఉంటే నాకు ఈ థర్మోమీటర్ అయిపోతారా బీపీ మిషన్ వస్తూనే ఉంటుంది ఇంకా నాకు నీ రాతలు చూస్తా ఉంటే ఇంకేం రాసిండు టక్క టక్క చదువుతున్నాయి ఇంకా అది గట్టిగా ఉంది ముచ్చరా నా చదువుతుంటే ఇప్పుడు శంకిపిరి అవుతుంది 1 సెకండ్లో 140 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ పునాదులు కదులుతున్నాయి బీసీ ఉద్యమం దేశమని పునాదులు కలుగుతారని నాకు వచ్చే వాళ్ళ ఉత్సాహం ఆగుతున్నాయి కదా ఎంబీసీ అయింది ఇవాళ కూడా వాళ్ళ ఉత్సాహం మీద కదా ఎంబీసీ సిద్ధపడిన అని చెప్పుకుంటుంది సిగ్గి లజ్జ ఇజ్జత్ అంటే రాజీనామా చేయాలి కదా వాళ్ళ పదవికి బజార్ల పంది పునాదులు కలుగుతున్నాడ దేశం అంతా వస్తుండ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఓటు అడగాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అగ్ర కులాల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ అంటే సుచ్చు వడాలి అందుకే ఉచ్చ వడాలి రే మలేషా రేపు ఊర్లలో కొడుక నిన్ను ఎడతంతర చూద్దాం తందర్రా రాలసం కొడతారా నిన్ను ఏమిరా తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ శిలాశాసనం అంటే ఏదా బోసిరి కానీ నిన్ను అందరికి మరి మళ్ళీ ఆడే నా గురువు నా భాష కోసం మీరు నొచ్చుకుంటే నా గురువు చింతపండు కాదు నా గురువే వాడు ఆడు అంటారుగా ఈటికా జవ పత్తరిసే దేంగే వాడు ఎట చెప్తాడో 100కు 2 ఎక్కువ చెప్తాడు మా గురువు గారిని నేర్పించారు నాకు మా దినవాడి నుంచి జనాలు పెడుతున్నారు కామెంట్ అందుకే అడుగు చెప్తున్నా ముందే వాటా కోసం వెళ్ళి సురువైంది ఆత్మగౌరవం పోరాటంగా మారిపోతుంది రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఇన్నాళ్లకు బీసీ ప్రజలకు కనువిప్పు కలిగించిన అగ్రవర్ణాల నాయకులకు ధన్యవాదాలు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీల ఎవరోళ్ళైతే నేను ఉచ్చలాగినో వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటుండు నాకు అట్నే అర్థమైందా దయచేసి మీరు తప్పుగా అనుకోకండి నాకదే గదే అర్థమైంది